మాది రాజవంశం కాకపోయినా నేను మాత్రం పట్టువదలని విక్రమార్కురాలిని. అప్పట్లో బ్రసెల్స్ స్ప్రౌట్స్ తోటి పచ్చడి చేస్తే అది డిజాస్టర్ అయింది. సో మా హస్బెండ్ అమెరికన్ వెజిటబుల్స్ ని అమెరికన్ గానే ఉండనిద్దాము, ఇండియనైజ్ చేయొద్దు అన్నాడు. అట్లా కుదురుతుంది? అలా కుదరదు కదా, ఇప్పుడు ఇండియనైజ్ చేసి తీరాల్సిందే. అందుకే ఈసారి కర్రీ ట్రై చేద్దాం అనుకున్నా. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి రెసిపీ కూడా పంపించింది, చాలా ఈజీ. నువ్వులు, ఎండుమిర్చి, పల్లీలని మంచిగా రోస్ట్ చేసుకుని అందులో కొంచెం గార్లిక్ యాడ్ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్ లో ఆయిల్ తీసుకుని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై అయిన తర్వాత 4 పార్ట్స్ గా కట్ చేసుకున్న బ్రసెల్స్ స్ప్రౌట్స్ ముక్కల్ని కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చి స్మెల్ పోయిన తర్వాత కొంచెం వాటర్ వేసి మూత పెట్టి మగ్గబెట్టుకోవాలి అవి మెత్తగా అయ్యేదాకా. ఇది కొంచెం టైం పడుతుంది. వన్స్ మగ్గిపోయిన తర్వాత ఉప్పు, పసుపు, ఇందాక తయారు చేసి పెట్టుకున్న నువ్వులు, పల్లీల పొడి, కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసుకుని మంచిగా కలిపేసుకుని ఇంకొంచెం సేపు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిస్తే చాలు, కర్రీ రెడీ అయిపోతుంది. దీని మీద కొరియండర్ అవన్నీ ఏమి వేయొద్దు, జస్ట్ ఇట్లానే ఉంచేయాలి. దీన్ని అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ ఉంది, చాలా బాగుంది. పచ్చడి డిజాస్టర్ అయింది కానీ కర్రీ మాత్రం ఇది అదరగొట్టింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎట్లా అనిపించిందో నాకు కమెంట్స్లలో చెప్పండి.